ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో వినాయకుడికి ఎలక ఎందుకు వాహనం అయ్యిందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వినాయకుడికి ఎలక వాహనం అవ్వడంలో రకరకాల పురాణ కథలు అయితే ఉన్నాయండి. అందులో మనం ఈరోజు ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇంద్రుడు ఒక సభకు రమ్మని దేవతల్ని, గంధర్వుల్ని, అప్సరసల్ని ఇటువంటి చాలామందిని ఆయన సభకు ఆహ్వానించడం జరిగిందనమాట. అయితే ఆ సభలో ఒక విషయం గురించి అందరూ చర్చించుకుంటుండగా క్రౌంచుడు అనేటటువంటి ఒక గంధర్వుడు మాత్రం అప్సరసలతోటి హాస్యాలు అవి ఆడి సభను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట. ఇదంతా గమనించినటువంటి విష్ణుమూర్తి ఆయన్ను చిన్నగా హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఆ క్రౌంచుడు ఇదేమీ పట్టించుకోకుండా అక్కడ జరుగుతున్నటువంటి సభను ఎంతో ఇబ్బంది పెట్టాడనమాట. దీంతో ఇంద్రుడు క్రౌంచుడిని నువ్వు మూషికంగా మారిపో అని చెప్పి ఒక శాపాన్ని పెడతాడనమాట. అప్పుడు కూడా క్రౌంచుడు ఆ మూషిక రూపంలో అక్కడ ఉన్నటువంటి దేవతలను, అప్సరసలను ఎంతో మందిని ఇబ్బంది పెట్టడం జరిగితే అప్పుడు ఇంద్రుడు ద్వారపాలకులను పిలిచి ఈ మూషికాన్ని భూలోకంలో వదిలిపెట్టండి అని చెప్తాడనమాట. ఆ ద్వారపాలకులు అలాగే ఆ ఎలకను తీసుకొచ్చి భూలోకంలో ప్రవేశపెట్టగానే అది పరాశర మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ధాన్యపు గింజలను తినేయడము, అలాగే వాళ్ళ బట్టలను కొరికేయడము, వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి మర చెంబులు అవి ఎత్తుకొని వెళ్ళిపోవడము, ఇవన్నీ చేస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ మూషికం. కాబట్టి అక్కడికి ఒకసారి వినాయకుడు వస్తాడనమాట. వినాయకుడిని కూడా ఆ ఎలక ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు పరాశర మహర్షి దీన్ని వదిలించుకోవడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పండి అని అడిగితే అప్పుడు వినాయకుడు ఆ మూషికంతో యుద్ధం చేసి ఒక పాశంతో ఆ క్రౌంచుడి యొక్క మెడను చుట్టే విధంగా ఒక పాశాన్ని వదులుతాడనమాట. అప్పుడు ఆ క్రౌంచుడు తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించండి అని వేడుకుంటే వినాయకుడు అలాగే అని చెప్పి క్షమిస్తాడనమాట. కానీ ఆ తర్వాత మూషికుడు నన్ను ఈ శాపం నుంచి విడుదల చేయండి స్వామి అని వేడుకుంటే అప్పుడు వినాయకుడు నీ శాపాన్ని తొలగించడం కుదరదు, ఎందుకంటే ఇంద్రుడు నీకు పెట్టినటువంటి శాపం కాబట్టి ఆయన పెట్టినటువంటి శాపాన్ని నేను తొలగిస్తే ఆయన్ని నేను అవమానించినట్లే అవుతుంది. అందుకని చెప్పి నీకు మరొక వరాన్ని నేను ప్రసాదిస్తాను. అదేంటంటే నిన్ను నా వాహనంగా నేను చేసుకుంటాను, కాబట్టి నాతో పాటుగా నీకు కూడా అప్పుడు పూజార్హత అది వస్తుంది, ముందుగా నిన్నే అందరూ పూజిస్తూ ఉంటారు, సరేనా అని చెప్పి అంటాడనమాట. అలాగే తండ్రి, కానీ మీరు చూస్తే అంత బరువు ఉన్నారు, నేను చూస్తే చిన్న చిట్టెలుకును, మరి మీ బరువు నేను మోయాలంటే నేను మోయలేను కదా, అప్పుడు ఎలాగా అని అడిగితే అప్పుడు వినాయకుడు నేను నీ మీద ఎక్కగానే నా బరువును నువ్వు మోయగలుగుతావు, నా బరువు నువ్వు మోసేంత శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి మరలా మూషికాన్ని అనుగ్రహిస్తాడనమాట. కానీ ఇందులో ఒక గొప్ప రహస్యం ఉంది. అదేంటంటే ఎలక మనకు రజోగుణానికి ప్రతీక. రజోగుణం అంటే ఏంటి? క్రోధము, మదము, మోహము, లోభము ఇటువంటి గుణాలన్నీ ఉంటే అది రజోగుణం అవుతుందన్నమాట. కాబట్టి క్రోధం అంటే మీ అందరికీ తెలిసిందే, కోపం. మోహము అంటే ఒక వస్తువు మీద అమితమైనటువంటి ఇష్టం ఉండడాన్ని మోహము అని పిలుస్తారు. అలాగే లోభము అంటే దాచుకోవడం అన్నమాట. కాబట్టి ఇటువంటి దుర్గుణాలన్నిటినీ కలిపి ఉన్నదాన్నే రజోగుణము అని పిలుస్తారనమాట. ఎలక ఏం చేస్తుంది? మన ఇంట్లో ఒక ఎలక ఉందనుకోండి, అది మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి పదార్థాలను అది తినేసి ఇంకా దానికి ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక మన ఇంట్లో ఉన్న పదార్థాలను కూడా అది మోసుకొని పోయి ఎక్కడో భూమి లోపల ఉన్నటువంటి కలుగులో అది దాచుకుంటుందన్నమాట. అలాగే దానికి కోపం వచ్చిందనుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా మన మీద ఉన్న కోపంతో అది చించి చించి పెంట చేసి పెట్టి కానీ అది వెళ్ళదు. లోభము అంటే ఎక్కడ ఏ వస్తువు ఉన్నా సరే అది ఎత్తుకొని పోయి తను ఉన్నటువంటి కలుగులో దాచిపెట్టుకుంటుంది. ఆ వస్తువు దానికి పనికొచ్చేదా పనికిరాందా అన్నటువంటి విషయంతో దానికి సంబంధం ఏమి ఉండదు. అది పనికొచ్చిందైనా పనికిరాందైనా సరే దాని దగ్గర అది అలా దాచుకొని పెట్టుకుంటుందన్నమాట. కాబట్టి ఆ ఎలకలో ఎటువంటి రజోగుణాలు అయితే ఉన్నాయో
మనందరిలోనూ కూడా అటువంటి రజోగుణాలు ఉంటాయి కదా. మనలో కోపం ఉండకుండా ఉంటుందా? మనలో లోభం ఉండకుండా ఉంటుందా? మోహం ఉండకుండా ఉంటుందా? కాబట్టి ఈ రజోగుణాలన్నీ కూడా మనకి పోవాలి అంటే ఆ వినాయకుడి పాదాలను మనం వదలకుండా పట్టుకున్నట్లయితే ఆ వినాయకుడు మనలో ఉన్నటువంటి ఆ రజోగుణాలన్నిటినీ తొలగించి మనకి మంచి బుద్ధుల్ని ఆయన ఇవ్వగలడనమాట. కాబట్టి మూషికం ఆయన వాహనం అవ్వడంలో ఉన్నటువంటి ఇంత గొప్ప అంతరార్థం దాగి ఉందన్నమాట. సరేనా అండి? ఈరోజు మనం వీడియోలో వినాయకుడు మూషికాన్ని ఎందుకు వాహనంగా ధరిస్తాడో మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.